విశాలాక్షి మాసపత్రిక పాఠకులకు, అభిమానులకు, రచయితలకు, కవులకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. విశాలాక్షి సాహిత్య మాసపత్రిక శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం శాస్త్రవేత్త సివిఎస్ మహేశ్వర్ గారి స్మారకంగా వారి శ్రీమతి శకుంతలాదేవి గారి ఆర్థిక సహకారంతో కవితల పోటీ నిర్వహించిన విషయం మీకు విదితమే. ప్రస్తుతం కవితల పోటీ ఫలితాలు ప్రకటిస్తున్నాము. పోటీలకు తుది న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన డాక్టర్ పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాము. ముందుగా ప్రకటించినట్టు 15 కవితలను నగదు బహుమతి కొరకు ఎంపిక చేశాము. మరికొన్ని కవితలు సాధారణ ప్రచురణకు స్వీకరించాము. బహుమతికి ఎంపికైన 15 కవితలకు ఒక్కో కవితకు 1000 రూపాయల వంతున 15 కవితలకు నగదు బహుమతి అందజేస్తాము. అన్ని కవితలు వీలు వెంబడి విశాలాక్షి పత్రికలో ప్రచురిస్తాము. ముందుగా బహుమతి కొరకు ఎంపికైన 15 కవితల వివరాలు ఇలా ఉన్నాయి. మొదటి కవిత ఎదగనివ్వండి స్వేచ్ఛగా, పాతూరి అన్నపూర్ణ గారు, నెల్లూరు. రెండవది నాన్నెప్పుడు తలెత్తుకునే బతకాలి, శాంత యోగి యోగానంద్ గారు, తిరుపతి. 3 పునరావాస కేంద్రం, దాసరి మోహన్ గారు, హైదరాబాద్. 4 ఊపిరి భరోసా, భమిడిపాటి విజయలక్ష్మి గారు, నెల్లూరు. 5 ఊరవతల సమాధి, వారణాసి భానుమూర్తిరావు గారు, హైదరాబాద్. 6 పసిమొగ్గల స్వాగతం, కూని అంకబాబు గారు, నెల్లూరు. 7 ముదిమి తీరాన, మూల వీరేశ్వరరావు గారు, అమలాపురం. 8 రంగు వెలిసిన పోగు, ములుగు లక్ష్మీ మైథిలి గారు, నెల్లూరు. 9 నువ్వెవ్వరు, కలబరిగి వెంకట భానుభూషణ్ గారు, సికింద్రాబాద్. 10 తగలబడ్డ అక్షరం, మోపూరు పెంచల నరసింహం గారు, నెల్లూరు. 11 శిలాశాసనం, శ్రీనివాసరావు సింగరాజు గారు, ఒంగోలు. 12 లోలకం, ఇంద్రగంటి మధుసూదన్ రావు గారు, నెల్లూరు. 13 తుండు, బొమ్మగాని నాగేశ్వరరావు గారు, విజయవాడ. 14 పాత పుస్తకం, దాడి జగద్గురు సతీష్ గారు, రాజమండ్రి. 15 వెయిటింగ్, బండారి రాజ్కుమార్ గారు, పరకాల. ఇక సాధారణ ప్రచురణకు స్వీకరించిన కవితలు. మొదటిది అమానుషం, మురళీ ఎం మల్లారెడ్డి గారు, విశాఖపట్నం. రెండవది దుఃఖం లోయ, నల్లు రమేష్ గారు, పోలిరెడ్డిపాలెం. 3 ఊరున్నప్పటి జ్ఞాపకాల కోసం, అన్నం శివకృష్ణ ప్రసాద్ గారు, సౌత్ మోపూరు. 4 ఏం బావుకుందామని, సురేంద్ర రొడ్డా గారు, తిరుపతి. 5 విషమూలికలు, చింతకింది శివశంకర్ గారు, హైదరాబాద్. 6 అడుగుల పుప్పొడి, చొప్పదండి సుధాకర్ గారు, సిద్దిపేట. 7 మానవతా స్పర్శ, యాములపల్లి నరసిరెడ్డి గారు, అనంతపురం. మాకు ఆర్థిక సహకారం ఇస్తూ నడిపిస్తున్న శ్రీమతి సివిఎస్ శకుంతలాదేవి మహేశ్వర్ గారికి, అలాగే న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన డాక్టర్ పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి గారికి ప్రత్యేక అభివందనాలు. పోటీలో పాల్గొని విజయవంతం చేసిన వారికి అభివందనాలు. విజేతలకు శుభాకాంక్షలు.